మహానాడికి ఇప్పటికే చాలా మంది భారీగా తరలి వస్తున్నారు. అయితే ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా, మినిస్టర్స్ కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ప్రస్తుతం మనతో గురజాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సో మహానాడు ఇంత గ్రాండ్ గా సక్సెస్ చేస్తున్నారు. ఆల్రెడీ జనాలు అయితే చాలా మంది భారీగా తరలి వస్తున్నారు. దీనిపై మీరేమంటారు? చాలా సంతోషకరమైన దినోత్సవం. తెలుగు వారికి సంక్రాంతి పండుగ ఎలాగో అలాగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఇది ఒక పెద్ద పండుగ మహానాడు అనేది. అందులో ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా అనౌన్స్ చేస్తారని యావత్ యువత మొత్తం ఆంధ్ర రాష్ట్రం ఎదురు చూస్తుంది. సో ఆల్ ద బెస్ట్ టు నారా లోకేష్ గారు. మొత్తానికి అంటే ఇప్పటికే ఎన్నో కామెంట్స్ చేస్తూ వస్తున్నారు వైసీపీ ప్రభుత్వం నుంచి. దీనిపై మీరేమంటారు? అంటే గడిచిన 5 సంవత్సరాలు మీరు చూశారు, ఆంధ్ర రాష్ట్రంలో వికేంద్ర పరిపాలన అవి ఇవి అని చెప్పి 3 రాజధానిలు అన్నారు. కానీ ఎక్కడ కూడా ఒక రాజధాని అభివృద్ధి చేయాలనే చిత్తశుద్ధి లేని నాయకత్వం వైఎస్ఆర్ పార్టీది. తెలుగుదేశం పార్టీ మీరు చూశారు, మొన్ననే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం నారా చంద్రబాబు నాయుడుతో అద్భుతమైన రిజల్ట్ అనేది ఉంటుంది. అది ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా రానున్న రోజుల్లో చూస్తారు. అలాగే ఫైనల్ క్వశ్చన్ సార్, కడపలో పెట్టడానికి ముఖ్య కారణం కూడా ఉంది అంటున్నారు. బయట టాక్ అంటే ఇప్పటికే 5 సీట్లు మాత్రమే పరిమితమైంది, 11 సీట్లే వచ్చినాయి మొత్తం మొన్న ఎలక్షన్స్లో. ఈసారి ఆ 11 సీట్లు కూడా రాకుండా ఉండడం కోసమే ఇక్కడ కడప ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు చేరువడానికి, అలాగే ఇక్కడ కొన్ని నీటి సమస్యలను కూడా ఇక్కడ తీర్చడానికి కూడా శ్రీకారం చుట్టారని తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న ఖచ్చితంగా కడపలో కూడా మా తెలుగుదేశం పార్టీ సత్తా ఏమిటని ఈరోజు చూశారు మీరు. ఎక్కడ చూడు పసుపుమయం అయిపోయింది. ఆ భగవంతుడు కూడా చల్లటి వర్షాన్ని కురిపిస్తున్నాడు. కాబట్టి మా తీర్మానాలు మహానాడులో చాలా ఉన్నతమైన తీర్మానాలు ప్రవేశపెట్టి ఆమోదం చెందుతాయి. కాబట్టి కడపనే కాదు, ఎక్కడ ఉన్న తెలుగువాడి సత్తా ఏంటి అని ఆల్రెడీ నందమూరి తారక రామారావు గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు నిరూపించారు. రానున్న రోజుల్లో నారా లోకేష్ గారు కూడా ధీటుగా వాటన్నిటికీ మించి కడపని కూడా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశమే తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కూడా ఈసారి నారా లోకేష్ గారిని నియమించబోతున్నారు. మేమందరం చాలా సంతోషంగా ఉంది. అది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మేము కట్టుబడి ఉంటామంటూ కూడా గురజాల జగన్మోహన్ గారు అంటున్నారు. ప్రస్తుతం అయితే కడపలో పెట్టడానికి ముఖ్య కారణం అంటే ఏమీ లేదు. ఇక్కడ ఉన్న ప్రజలందరికీ తెలుగుదేశం పార్టీ చేరువైపోయింది. ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఈరోజు ఈ మహానాడు ఇంత గ్రాండ్గా సక్సెస్ అవడానికి కూడా కడప ప్రజలు ముఖ్య కారణమని కూడా జగన్మోహన్ గారు చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో.